హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను డే 6 వెయిట్ లాస్ రెసిపీస్ని షేర్ చేస్తున్నాను. మార్నింగ్ పైనాపిల్ జ్యూస్ని తీసుకున్నాను. 1 కప్ పైనాపిల్, అలాగే 2 టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడి, అలాగే హనీని ఈ మూడింటిని యాడ్ చేసుకొని జ్యూస్ చేసుకొని తీసుకున్నాను. ఈ అవిసె గింజల్ని ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ని యూజ్ చేశాను. ఈ జ్యూస్ బెల్లీ ఫ్యాట్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది, అలాగే హార్ట్కి కూడా చాలా మంచిది. వాటర్ కొంచెం యాడ్ చేసుకొని అంతా కలుపుకొని మార్నింగ్ జ్యూస్గా నేను ఇది తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్లో నేను జొన్నపిండి రాగిపిండితో ఇన్స్టెంట్ దోశను చేసుకున్నాను. 1 కప్ జొన్నపిండికి 1/2 కప్ రాగిపిండి, 1 టేబుల్ స్పూన్ మునగాకు పౌడర్, చిన్న సైజు ఆనియన్, అలాగే పచ్చిమిర్చి, క్యారెట్ యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ఏవైనా అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని నాకు ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పట్టింది. జారుగా కలుపుకోవాలి. బ్యాటర్ని, ఈ దోశ బ్యాటర్ని కొంచెం జారుగా కలుపుకోవాలి. ఈ జారుగా కలుపుకోవడానికి నాకు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పట్టింది. ఈ జొన్నపిండి వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ప్యాన్ని గ్రీస్ చేసుకొని తవాని హై ఫ్లేమ్లో వేసుకోవాలి. అలాగే తవా కూడా బాగా మంట ఎక్కువగా కాలిన తర్వాతనే ఈ దోశని వేసుకోవాలి, లేదంటే అంటుకొని పోతుంది. ఎందుకంటే మనము జారుగా కలుపుకున్నాము దోశ బ్యాటర్ని, అది ఇన్స్టెంట్గా చేసుకున్నాం కాబట్టి దీన్ని హై ఫ్లేమ్లో చేసుకోవాలి. తవా బాగా కాలిన తర్వాతనే దోశ వేసుకోవాలి, లేదంటే దోశ అంటుకొని పోతుంది, సరిగా రాదు. అలా రెండు వైపులా బాగా కాల్చుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలా నేను ఆఫ్టర్నూన్ లంచ్లో 2 దోశ గ్రౌండ్నట్ చట్నీతో నా ఆఫ్టర్నూన్ లంచ్ని ఫినిష్ చేశాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.